కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వ్యవసాయ పరపతి సంఘం కమ్యూనిటీ హాల్ను మైదుకూరు శాసనసభ్యులు సెట్టిపల్లి రఘురామిరెడ్డి, ఆబ్కాబ్ చైర్మన్ కొమర్పల్లి ఝాన్సీరాణి, పరపతి సంఘం చైర్మన్ నేలటూరు సుబ్బారెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. మనం చూస్తున్నాం, ఆ రోజు భూమి పూజ ఉంది, నన్ను కూడా ఆహ్వానించారు. కానీ కొన్ని వేరే అనివార్య కారణంలో రాలేకపోయినా. మరి ఇంతలోకే కనీసం 3 మాసాలు కూడా అయిందో లేదో తెలియదు, కానీ మరి ఇంత మంచి బిల్డింగ్ చూస్తే కన్నా బాగా కట్టారంటే కన్నా నిజంగానే సుబ్బారెడ్డిని బాగా అభినందిస్తున్నా. ఇంకా అక్కడక్కడ మాకు మండలంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా నువ్వే టేకప్ చేసి తొందరగా పూర్తి చేస్తే కన్నా బాగుంటుంది. తర్వాత ఇంకోటి అన్ని విషయం అంటే, దీని పేరే సహకార పరపతి సంఘము. దీని ఉద్దేశం ఏంటంటే, సహకారం అంటే కదా కోఆపరేటివ్స్. దీంట్లో మనమంతా వాటాదారులమే. ఇది మనందరిది బ్యాంకి. ఆ బ్యాంకుని దాన్ని బాగు చేసుకోవాలనే మన చేతుల్లోనే ఉంది, దాన్ని చెడగొట్టాలనే మన చేతుల్లో ఉంది. మరి దాన్ని బాగు చేసుకుంటే వచ్చే ప్రయోజనాలు ఏమిటి అనేది ఒక్కదా మనం ఆలోచించు. అది టోటల్గా మిగతా కమర్షియల్ బ్యాంక్స్ కంటే కూడా తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చేటువంటి సహకారం ఇక్కడ సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. మరి మనం వచ్చిన ఈ సమస్య ఏంటంటే, చాలా మందికి రావాలి, లోన్ తీసుకునేటప్పుడు సంతోషంగా తీసుకుంటాం, కానీ ఇన్స్టాల్మెంట్ కట్టేటప్పుడు మాత్రం కొంత బాధపడుతున్నాం. మరి అదే ₹2 పైకి వడ్డీ పెట్టి పక్కన వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకుంటున్నాం. వాళ్ళు ఏమైనా వదులుతున్నారా? ఇంకా కొంతమంది ఖండింపు పెట్టి లోన్ తీసుకుంటున్నారు. మరి దానివల్ల ఎంతమంది రైతులు నష్టపోతారో కదా ఆలోచించారు. అతి తక్కువ వడ్డీకి ఇచ్చే రుణాలు ఇక్కడ ఒక మంది. ఇదే కాదు, ఇప్పుడే చెప్పారు, ఝాన్సీ గారు చెప్పారు, బ్యాంక్ గోల్డ్ లోన్ కూడా ఇస్తున్నా ఉంటున్నారు. ప్రతి ఒక్కరికి, ఈ గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు నిజంగా 3 నెలల్లో ఇంత బాగా బిల్డింగ్ కట్టినందుకు మా ప్రెసిడెంట్ గారికి అభినందన తెలియజేసుకుంటున్నాను. మరి నాబార్డు నుంచి మాకు ఆప్కాబ్కి లోన్లు ఇస్తారు. సో ఆప్కాబ్ నుంచి డీసీసీబీకి, డీసీసీబీ నుంచి సొసైటీలకు లోన్లు అందిస్తారండి. ఇప్పుడు దీనికి ఫండింగ్ అంతా మేము డీసీసీబీ నుంచి మేము అప్లికేషన్ పెట్టుకుంటే నాబార్డు నుంచి వాళ్ళు ఫండ్ ఇచ్చారు. అంటే 4%తో ఫండ్ ఇస్తారు. ఇప్పుడు వీళ్ళు కరెక్ట్ గా టైంకి కడితే వాళ్ళకు 1% మాత్రమే రిటర్న్ కట్టాల్సి ఉంటుంది. అంటే 1% అంటే దాదాపు 8 పైసలు కూడా పడవేమో, అంత తక్కువకి లోన్ ఇచ్చారు. ముఖ్యంగా ఇక్కడ సొసైటీ ఇప్పటిదాకా 21 కోట్ల దాకా లోన్లు ఇచ్చారండి. మీరు క్రాప్ లోన్స్ విని ఉంటారు, ఎల్టీ లోన్స్, ఎస్టీ అదర్స్ అన్ని కలిపి క్రాప్ లోన్స్ 8,97,00,000 ఇచ్చారు, ఎల్టీ లోన్స్ 8,73,00,000, ఎస్టీ అదర్స్ 3,70,00,000 ఇచ్చారు. కాకపోతే రికవరీ ఇక్కడ చాలా తక్కువగానే ఉంది. సొసైటీ కూడా నష్టాల్లో ఉంది. మేము నష్టాలన్నీ కూడా చూడలేదు. మా ప్రజలందరికీ ఉపయోగపడాలన్నట్టు మేము సొసైటీకి లోన్ ఇచ్చాము. మాకు ప్రజల నుంచి మీరు టైంకి కడితే మేము ఇంకా ఎక్కువ లోన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలంటే, ఒక్క రోజు లేట్ అయినా కూడా అవి పెనాల్టీలు అన్ని కంప్యూటర్లోకి వెళ్ళిపోతా ఉంటాయి. ఆ కంప్యూటర్లోకి వెళ్ళేవి ఎవ్వరూ ఆపలేరు. మీరు మీరు 1 లక్ష లోన్ తీసుకుంటే మీరు టైంకి కడితే గవర్నమెంట్ నుంచి మొత్తం 7% సబ్సిడీ వస్తుంది. అదే మీరు ఒక్క రోజు లేట్ చేయడం వల్ల 13% పెనాల్టీ పడుతుంది. అది మీరు రైతులు ఒక్కటి గుర్తు పెట్టుకుంటే చాలు. నాయకుల రుణమాఫీలు అవన్నీ అనుకుంటారు, కానీ మీరు పెనాల్టీలు పడకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి అది గుర్తు పెట్టుకోవాలి. మీరు రికవరీకి సహకరిస్తే మేము ఎన్ని లోన్లైనా నాబార్డు నుంచి తీసుకురావడానికి రెడీగా ఉన్నాం. స్థలాన్ని ఇప్పిస్తే వాళ్ళు గోడను కట్టేదానికి సిద్ధంగా ఉండరు. ఇక్కడ వడ్లు అవన్నీ మొత్తం అన్ని రకాల పంటలు పండించేదానికి రైతులు బ్రహ్మాండంగా పండిస్తారు. గోడన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా బ్యాంకి గాని శాంక్షన్ అయింది అని చెప్పినారు. దానికోసం స్థలం కోసం మఠంలో సొంతం కట్టాలనే ఉద్దేశంతో
మన బ్యాంక్ వాళ్ళు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ అంతవరకు బ్యాంక్ కట్టినంత వరకు ఏదైనా బాడిగ రూమ్ ఏదైనా తీసుకొని తొందరలోనే ఈ ఎలక్షన్ కాడికి ముందే ఓపెన్ చేస్తే ప్రజల్లో బాగుంటది. అదేవిధంగా అన్ని బ్యాంకుల కాడికి తక్కువ వడ్డీ ఇచ్చి రైతులు లోన్ పెట్టుకునే వాడికి 2 రోజులకో 3 రోజులకో ఎంటమడే లోన్ ఇచ్చే బ్యాంకి ఏదంటే ఒక సొసైటీ బ్యాంకే. ఎందుకంటే మిగతా బ్యాంకులన్నీ చూసి చాలాసార్లు తిప్పి ఇవ్వరు. అదిగాక ఎకరాకు 4 ఎకరాలకు 20 లక్షలు 25 లక్షలు కానీ మన బ్యాంకులో లోన్లు ఎక్కువ ఇవ్వడం అన్ని బ్యాంకుల కాడికి ఉన్న బ్యాంకి. మిగతా బ్యాంకులలో ₹1,00,000 కాడికి ఎక్కువ ఇవ్వరు. మన బ్యాంకి 4-5 ఎకరాలకు 20 లక్షలు కానీ ఇచ్చారు. కాబట్టి మనం ఈ బ్యాంకుని సద్వినియోగం చేసుకోవాలి.